కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు ఎక్కు తొలిమెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పిక్కబల ముందు అంటే వాళ్ళు కాదని మీకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇచ్చినాక కూడా ఇప్పుడు మీరు సరే మంచిది చెడు మీరు వచ్చి ఉంటున్నారు, కొంచెం కష్టం పడినా కూడా అసౌకర్యాలున్నా కూడా ఉంటున్నారు. కానీ లేని వాళ్ళు జస్ట్ తాళం బంద్ చేసుకొని మేము అప్పుడప్పుడు వచ్చి చూసిపోతామంటే అది కుదరతుందా? మళ్ళీ బయట ఇల్లు లేని వాళ్ళు వచ్చి అడగరా ప్రభుత్వాన్ని? వాళ్ళు 3000 ఇల్లు ఖాళీగా ఉన్నాయి, ఖాళీగా పడి ఉన్నాయి, మాకైనా అలాట్ చేయండి, మేము వచ్చి ఉంటామని చాలామంది వచ్చిపోతున్నారు. సో అలాంటి వాళ్ళు మేము ఎక్కువ రోజు ఆపలేము. వాళ్ళకు ఒకరోజు మేము డెసిషన్ తీసుకొని లేదు ఇక్కడ ఉండట్లేదు, ఏ ఇల్లు ఉండట్లేదు, వాళ్ళని అలాట్ చేయాల్సిన పరిస్థితి వస్తుందా రాదా? సో అది మీ ద్వారా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాను. మేము 1 నెల మీకు గడువు ఇస్తున్నాం, అవకాశం ఇస్తున్నాము. ఆ నెల లోపల మీరు మొత్తం ఫ్యామిలీ బట్టలు ఫర్నిచర్ అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయితే మీకు ఇల్లు ఉంటుంది. అండ్ మీకు కూడా చాలా ఇబ్బందులు అవుతుంటాయి. ఏంటిది, ఇప్పుడు ఒక బ్లాక్లో 100 ఫ్లాట్స్ ఉన్నాయి, 108 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్లాక్లో 30 మంది ఉంటున్నారా? 30, 40, 50 అయితే ఉండట్లేదు కానీ 20-30 ఉంటున్నారు. సో మీరు మెయింటెనెన్స్ కలెక్ట్ చేయాలన్నా కూడా మీకు ఇబ్బంది. ఇప్పుడు 100 మంది ఉన్నా 30 మంది ఉన్నా 8th ఫ్లోర్ దాకా పోయే లిఫ్ట్ 8th ఫ్లోర్ దాకా పోయి తీరాల్సిందే, కరెంటు బిల్ కట్టాల్సిందే, లిఫ్ట్ మెయింటెనెన్స్ కట్టాల్సిందే. సో ఇట్లా సహమంది ఉంటే మీకు ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంది, దేనికి వెళ్తుంది, అది ఖర్చు. సో ఇది ఇబ్బందే మీకు. మీరు సొసైటీస్ ఒకటి మంచి పని చేసి సొసైటీస్ ఫామ్ చేసుకున్నారు. ఐ రిక్వెస్ట్ అడిషనల్ కలెక్టర్ గారు టు ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ద అకౌంట్స్ ఆర్ ఓపెన్ అట్ ది ఎర్లియస్ట్. సో మీరు ఆ మెయింటెనెన్స్ అమౌంట్ మీరు 500 ఎంత అమౌంట్ 500, 600 ఏదో ఇస్తుంటారు మీరు వాళ్ళకి. ఇప్పుడు సహా మంది ఆక్యుపెన్సీ ఉండడం వల్ల 500 కాకుండా ఒక్కొక్క కుటుంబం మీద 1000 రూపాయలు కూడా పడవచ్చు భారం. సో అట్లా కాకుండా అందరూ వస్తే మీకు కూడా మంచిది. సో మీరు వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి చెప్పండి. సో చెప్పి మనం నెల రోజు మనం చెప్తాం, మేము చెప్తాం, మీరు చెప్తారు, మేము ప్రెస్ నోటీస్ ఇస్తాము. దాని తర్వాత కాదు అంటే మళ్ళీ ఇక్కడ రాని వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వడం అనేది కష్టమవుతుంది. సో అదర్వైజ్ ఇక్కడ వచ్చి ఉన్న వాళ్ళకి మీకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. డెఫినెట్లీ దీన్ని ఒక మోడల్ కాలనీ ఎలా తీర్చిదిద్దాం మీ అందరికి కూడా మాట సెలవు తీసుకుంటున్నాను.